హరి ఓం తత్సత్. ఓం యత్పరం సకలవాగగోచరం గోచరం విమలబోధచక్షుషః శుద్ధచిద్ఘనమనాదివస్తు యత్ బ్రహ్మతత్వమసి భావయాత్మని బ్రహ్మతత్వమసి భావయాత్మని. ఈ ప్రకృతికి అతీతమైనది, వాక్కునకు అందనిది, నిర్మలమైన జ్ఞాన దృష్టికి మాత్రం గోచరించున్నది, శుద్ధము చిద్ఘనము అనాదియగు బ్రహ్మము ఏదైతే కలదో అది నీవే కనుక ఈ విషయాన్ని నీ అంతఃకరణలో భావన చేస్తూ జీవించు. హరి ఓం తత్సత్. మనం వేదాంత బాలబోధను చెప్పుకుంటూ ఉన్నాం. ఇందులో పంచకోశాలు గురించి అయిపోయింది. ఈ పంచకోశములు ఆత్మను ఎలా కప్పి ఉంచాయో, ఏ సంబంధం ఉందో దానిగా చర్చించుకుంటున్నాం. ఇప్పుడు ఏ సంబంధము? అధ్యాస సంబంధం. ఈ అధ్యాస కూడా ఎలాగా? అన్యోన్య అధ్యాస. త్రాడును పాముగా, పామును తాడుగా అన్నట్లుగా, ఇనపగుండును నిప్పుగా, నిప్పుని ఇనపగుండుగా భావించినట్లు ఇంతకుముందు ఈ అధ్యాస చాప్టరు జరిగింది. అయినా ఈ పంచకోశాల విషయంగా అధ్యాస ఎలా జరిగిందో చూద్దామండి. ఇప్పుడు అన్నమయ కోశం, ఈ స్థూల శరీరం ఎట్లా అధ్యాస చేయబడిందో చూద్దాం. అధ్యాస అంటే ఏంటి? అతస్మిన్ తద్బుద్ధి, అది కాని దాని యందు అది అనే భావన కలగడం. అన్నమయ కోశం నేను కాదు, ఆత్మ కాదు. కాబట్టి అన్నమయ కోశ ధర్మాలు ఏమిటో చూద్దాం ముందు. ఒకదాని ధర్మములు ఇంకొక దానిపైన కదా పడుతున్నాయి. దాని ధర్మములు దీని మీద, దీని గుణాలు లేదా ధర్మాలు దాని మీద పడుతున్నాయి అని ఇదే అధ్యాస. ఏమండి, ఇప్పుడు తాడు మీద పాము, పాము మీద తాడు ఎందుకు కలిగింది? ఆయన తులసీదాస్ పాముని ఎందుకు దాన్ని పట్టుకుని ఎలా దాటాడు? తాడు అనుకున్నాడు. పాము తాడు అనుకోవడానికి ఏంటి లక్షణం అంటే, పాము యొక్క ధర్మాలు తాడు యొక్క ధర్మాలు కొన్ని సమంగా ఉంటాయి. పాము యొక్క ధర్మాలు ఏమిటి? పొడుగ్గా ఉండడం, సన్నగా ఉండడం, ఈ లక్షణాలు. తాడులో కూడా అవే లక్షణాలు ఉన్నాయి. కాబట్టి ఆయన పామును తాడు అనుకున్నాడు. మనం తాడును అవే లక్షణాలతో ఉన్నాయి కనుక అనుకుంటున్నాం. త్రాడును మనం ఎద్దు అనుకోలేము కదా. ఎందుకు? ఆ ధర్మాలు దీని మీద ఆరోపించే వీల్లేవు. ఇప్పుడు ఇక్కడెక్కడో ఎట్లా అధ్యాసలో ఈ స్థూల శరీరం లేదా అన్నమయ కోశంలో ధర్మాలు ఏమిటి అని చూస్తారు, ఎట్లా ఆరోపించబడినాయో. ఈ స్థూల శరీరానికి జాతి, కులము ఇవన్నీ ఉన్నాయి. ఎట్లా ఉన్నాయి? దాన్ని పెట్టుకొని ఈడేమంటాడు, నేను పురుషుడను, నేను స్త్రీ, నేను ఒక ఆమె, నేను దేవతను అని పైన ఉండేవాళ్ళు, నేను ఇంద్రుడిని చంద్రుడిని అంటారే వాళ్ళు, నేను గంధర్వుడను, నేను మనుషుడను. ఇదంతా అన్నమయ కోశ జాతి ధర్మాలు, స్థూలదేహ ధర్మాలు. ఈ స్థూలదేహం షడ్భావ వికారములు జంతువు ఉంది కదా, 6 రకాల విరాలు. అందువల్ల నేను పుట్టినాను అంటాడు. వాస్తవానికి నేను అన్నది ఆత్మ. అయినా స్థూల శరీరం అంటూ దాన్ని బేస్ చేసుకొని పుట్టింది 6 ఇవి కదా, ఈ అన్నమయ కోసమే కదా. అందుకే ఏమంటాడు, నేను పుట్టినాను, పెరిగినాను, ఇప్పుడు కొంచెం అనారోగ్యం పల్లె క్షీణించిపోతున్నాను, రేపు చస్తాను అంటాడు. తర్వాత అవస్థలు కూడా, నేను పిల్లవాడిగా ఉండినాను, యువకుడుగా ఉండినాను, ఇప్పుడు ముసలివాడిని అయిపోయినాను, ఇంకెంతకాలం బతుకుతానో అంటాడు. ఇవంత. ఇక కులాలు కూడా, నేను బ్రాహ్మణుని ఒకడు, నేను క్షత్రియుడను, ఈ శరీరాన్ని బేస్ చేసుకోండి. ఎవరింట్లో పుట్టితే ఆ కులాలు, ఆ ధర్మాలు. ఇక ఆశ్రమాలు కూడా, పెళ్ళి కాలేదనుకో నేను బ్రహ్మచారిని అంటాడు, పెళ్ళి అయితే గృహస్థుడు అంటాడు, కాషాయ గుడ్డ వేసుకుంటే సన్యాసిని అంటాడు. అలాగే ఇంకా కొన్ని ప్రాంతాలను బట్టి కూడా, నేను ఐఎమ్ ఏ ఇండియన్ అంటాడు ఒకడు, ఇండియా దేశంలో ఉన్నాడు కాబట్టి. నేను ఆంధ్రుడని అంటాడు, నేను తెలంగాణ వాడిని అంటాడు. ఇవంతా ఉన్నాయి కదా, దేశ ధర్మాలు ఉన్నాయి. ఇక గోత్ర ధర్మాలు, నాది కాశ్యపశ గోత్రం, వాది భారద్వాజ గోత్రం, ఇలా కొన్ని గోత్రాలు కల్పించుకొని కొన్ని పేర్లు, నేను వెంకట సుబ్బరాజును, ఆయన సుబ్బరాయుడు, ఆయన రాముడు, ఆయన శంకర్రావు, ఒక్కొక్కరికి తేడాలు చూడండి ఎలా ఉందో. ఇక బిరుదులు ఈ శరీరానికే. నేను ఒక ఆయన వేదాంత శార్దూల బిరుదు, ఒక ఆయన వేదాంత గార్ధబ,
ఇంకొక ఆయన వేదాంత సునక, ఏంటివో ఉన్నాయి, చాలా చాలా ఉండాయిలేండి కొంతమంది. అభినవ, షడ్దర్శనాచార్య, అభినవ, ఇవన్నీ ఈ బిరుదులు కల్పించుకున్నట్టువి. ఈ అన్నమయ కోశ ధర్మాలు, ఈ వికారాలు ఇవే. ఈ లక్షణాలన్నీ సత్యచిత్ ఆనందారూపమైనటువంటి ఆత్మ మీద అధ్యాస చేయబడుతున్నాయి, ఆరోపిస్తున్నాం. ఇవంతా నిజానికి లేవు, ఆత్మకు ఉన్నట్టు తలుచుకుంటున్నాం మనం. ఆత్మ అంటే ఏంటి? సత్, ఉండడం, ఉనికి, ఎగ్జిస్టెన్స్. చిత్, ప్రకాశించడం, తోచడం లేదా జ్ఞానం. ఏమండి అది. తర్వాత మూడవది ఆనందం. ఈ మూడు లక్షణాలు బ్లిస్ అంటామే, అది ఆనందం. సత్, చిత్, ఆనందం లేదా అస్థి, భాతి, ప్రియం. ఈ లక్షణాలను అన్నమయ్య కోసం మీద ఎట్లా ఆరోపిస్తున్నాడు చూడండి. ఎట్లా వాడంటాడు? మమ శరీరం అస్థి, భాతి, ప్రియం అనుకుంటాడు. ఈ శరీరమే ఉంది, ఈ శరీరమే జ్ఞానవంతంగా ఉంది, ఈ శరీరమే ఆనందాన్ని ఇస్తున్నది. వాస్తవానికి ఈ అస్థి, భాతి, ప్రేమ లేదా సచ్చిత్ ఆనందం ఎవరి ధర్మం? ఆత్మధర్మం. ఆత్మధర్మాన్ని అనాత్మ అయినటువంటి శరీరం మీద, ఈ స్థూల శరీరం మీద లేదా అన్నమయ కోశం మీద కల్పించుకొని, ఈ శరీరం ఉన్నది, శరీరం తెలియబడుతున్నది, శరీరం ఆనందమయంగా ఉంది అని అనుకుంటూ ఉంటాడు. శరీరం అస్థి, అసలు ఉన్నది శరీరమా? చూడండి, ఉన్నది శరీరం అయితే నశించిపోకూడదు కదా, మరి సత్త అయితే ఎప్పటికీ పోకూడదు, మరి పోతోంది అయినా అనుకుంటాడు నేనున్నాను శరీరంతో. అట్లే తెలివిలేదు శరీరం, ముద్దు శరీరం. అసలు గాఢ నిద్రలోనో పనుకొని నిద్రపోతుంటే పక్కన పాము పోతే తెలియదు శరీరానికి, అయినా ఇది తెలివివంతం అనుకుంటాడు. అలాగే ఎప్పుడు కొంచెంసేపు సుఖము కొంచెంసేపు దుఃఖం కలిగిస్తూ ఉంటుంది శరీరం. కానీ చాలా వరకు అన్ని నొప్పులు, అన్ని బాధలే. సర్వ అనర్థాలకు కారణమైంది కదండి ఈ శరీరం. దీన్ని ఇష్టమైన దానిగా అనుకుంటాడు, సుఖం కలిగించింది అనుకుంటాడు. ఇలా ఆత్మధర్మాలు ఉన్నాయే, సతచిత్ ఆనందాలు అన్నమయ కోశం మీద ఆరోపిస్తున్నాయి. అన్నమయ కోశం మీద అంటే స్థూల శరీరం మీద. అన్నమయ కోశ శరీర ధర్మాలు ఆత్మ మీద ఆరోపించబడుతున్నాయి. సరే, ఇక ప్రాణమయ కోశం ఎట్లా ఆరోపిస్తాడు చూద్దాం. ప్రాణమయ కోశం యొక్క ధర్మాలు చూద్దాం. నేను ఆకలితో ఉన్నానంటాడు. నేను అనేది ఆత్మ. ఆకలి అనేది ఎవరి లక్షణం? ప్రాణధర్మం. ఆకలి దప్పికలు ప్రాణధర్మాలు. అయినా ఏమంటాడు? నేను దప్పికతో ఉన్నానంటాడు. ఆకలి దప్పికలు ప్రాణధర్మాలయ్యా అని శాస్త్రం చెప్తోంది. అలాగే ఈ ప్రాణంతో కలిసిన 5 కర్మేంద్రియాలు ఉన్నాయి. ప్రాణమయ కోశం అంటే 5 కర్మేంద్రియాలు, పంచప్రాణాలు కదా, ఇదే కదా. అవి ఎట్లా కల్పిస్తున్నాడు చూద్దాం. ఏవి? కర్మేంద్రియాలు. మాట్లాడేదేంటి? నోరు మాట్లాడుతుంది, కర్మేంద్రియం. అయినా నేను అహం ఎవరు? అహం బ్రహ్మ, నేను బ్రహ్మస్వరూపాన్ని. అయినా ఎట్లా ఆరోపించాడు చూడండి. ప్రాణమయ కోశం మీద ఆరోపించి నేను వక్తను, నేను లెక్చరర్, బ్రహ్మాండంగా ఉపన్యాసాలు ఇస్తానంటాడు. మాట్లాడేదేమో ఆ నోరు. అలాగే చేయి కదా, ఏదైనా ఇచ్చేది పుచ్చుకుండేది కర్మేంద్రియం కదా. నేను దానం చేసేవాడిని, దాతను అంటాడు. కాళ్ళు ఇవంతా ఏదేది కర్మేంద్రియాలు. కాలు సపోజ్ కుంటి కాలు అయింది, నేను కుంటోని అంటాడు కాలుని బట్టి. నేను మూగోని. ఇవంతా ఈ ప్రాణమయ కోశాలు. ఇవన్నీ ఈ ధర్మాలు ఆత్మవి కావు. అయినా ఆత్మవిగా భావిస్తూ ఏమనుకుంటున్నావు తెలుసా? మమ ప్రాణ అస్థి భాతి ప్రియ అంటాడండి. నా ప్రాణం చాలా బాగా ఉంది అంటాడు. ఉంది అనేది లక్షణం, అస్థి ఆత్మలక్షణం. బాగా జ్ఞానవంతంగా ఉంది, నాకు బాగా తెలుస్తోంది అంటాడు. భాతి చాలా హ్యాపీగా ఉన్నానయ్యా అంటాడు. కాబట్టి ప్రాణం చాలా సుఖంగా ఉంది నా ప్రాణం అంటాడు. ఇవన్నీ ఆత్మధర్మాలను ప్రాణమయ కోశం మీద వేసి భావిస్తాడు. ఇది అన్యోన్య అధ్యాస. సరే, మనోమయ కోశం చూద్దాం. దీని ధర్మాలు ఏమిటి? శోకమోహాలు ఇదంతా కదండి, కామము, కోరికలు, ఇవంతా కూడా. మనోమయ కోశం అంటే ఏంటి అనుకున్నాం మనం? 5 జ్ఞానేంద్రియాలు, మనస్సు.
ఎట్లా కల్పించుకుంటాడు చూడండి. నేను సంకల్పము గలవాడిని, నేను దుఃఖం గలవాడిని, నేను కోర్కెలు గలవాడును, నేను లోభిని అని మనస్సుతో. ఇక ఇది జ్ఞానేంద్రియాలతో నేను వినేవాడును, నేను తాకేవాడును, నేను చూచేవాడును, నేను రుచి చూచేవాడును, నేను వాసన చూచేవాడును అని జ్ఞానేంద్రియ ధర్మాలు మార్పులు. ఇలాగా ఆత్మ అంటే తన మీద, నేనంటే ఆత్మ కదా, ఆత్మ మీద చూడండి ఆ లక్షణాలను వేసుకున్నాం. ఆత్మ యొక్క అయితే అదే అవంతా ఇంద్రియ మనసు యొక్క ధర్మాలు ఆత్మ మీద వేశాము. చూచేదేమో కన్ను, అయినా ఏమంటున్నా నేను చూస్తున్నానంట. ఆలోచించేదేమో మనస్సు, నేను ఆలోచిస్తున్నాను అంటాడు. ఏమండి, అవి వాటి ధర్మాలు అవి. నేను చూసేవాడిని అంటాడు, నేను వినేవాడిని, వినేదేమో శ్రోత్రేంద్రియం చెవి, అయినా నేను అంటాడు వీడు. తనపైన ఆరోపిస్తాను ఎవరు? ఆత్మ. అహం బ్రహ్మాస్మి. ఇట్లా ఆ లక్షణాలు దీనిపైన. ఇక వీటి లక్షణాలు ఏం చేస్తాడు? ఆత్మ లక్షణాలు సత్ చితానందం కదా, అస్థి భాతి. అందువల్ల ఎట్లా ఉంటుంది? మామ మనః అస్థి భాతి ప్రియం, నా మనస్సు ఉన్నది, ప్రకాశిస్తున్నది, ప్రియమైనది అంటూ మనోమయ కోశం మీద ఆత్మ లక్షణాలను ఆరోపిస్తాడు. కనుక ఆత్మకు మనోమయ కోశానికి అన్యోన్య ధ్యాస ఉంటుంది. ఇక విజ్ఞానమయ కోశం కూడా అంతే. విజ్ఞానమయ కోశం అంటే ఏంది? పంచ జ్ఞానేంద్రియాలతో బుద్ధి కదా, జ్ఞానేంద్రియాలు బుద్ధి. ఇక్కడ మనస్సు పై చెప్పుకున్నటువంటి మనస్సులో ఇక్కడ కూడా అదే చేస్తుంది. ఏమని ఎట్లా భావిస్తుంది? విజ్ఞానమయ కోశం అంటే బుద్ధి ఎలా ఉంటుంది? బుద్ధి లక్షణం నిశ్చయం కదా. నేను కర్తను, నేను చేసేవాడిని, నేను తెలియగలవాడిని, నాకు బాగా చదివితేనే అర్థం చేసుకుంటాను, నేను ఆ లోకానికి పోతా, బ్రహ్మాండంగా భక్తుడిని కాబట్టి నేను వైకుంఠం పోతా చచ్చిపోతే, నేను భక్తుడిని. ఈ లక్షణాలన్నీ కూడా తన మీద అంటే ఆత్మ మీద ఆరోపణ జరుగుతోంది. బుద్ధి యొక్క ధర్మాలు ఆత్మ మీద ఆరోపణ జరుగుతోంది. అయితే ఈ ధర్మం బుద్ధి విషయంగా ఆత్మ ఎట్లా ఉంది చూడండి. మామ బుద్ధి అస్థి భాతి ప్రియ, నాకు బుద్ధి ఉంది, నాకు బుద్ధి బాగా తెలియబడుతోంది. అయ్యో నేను ఈరోజు కాఫీ చక్కెర తినకుండా ఉండాల్సింది, షుగర్ పెరిగింది అంటాం కదా మనం. అంటే బుద్ధిని కూడా తెలుసుకుంటూ ఆ ధర్మాలు దీనిపైన ఈ ఆత్మధర్మాలను విజ్ఞానమయం కోసం మీద ఆత్మధర్మాలను, ఈ విజ్ఞానమయ కోశ ధర్మాలను ఆత్మ మీద ఇలా అన్యోన్య అధ్యాస జరుగుతూ ఉంది. ఇక ఆనందమయ కోశం మీద, ఆనందమయ కోశం అంటే ఏంటి? అజ్ఞానం. ఈ అజ్ఞానం అంటే ఆచ్ఛాదన ఎలా ఉంది అంటే మనకు పెద్ద డౌట్. ఎందుకంటే అవైతే పైన తెలుసుకోవచ్చు, ఈ అజ్ఞానం అనేది ఏంటో తెలియలే. ఇప్పుడు ఏదైనా కానీ ఏ విషయమైనా తెలిస్తేనే కదా ఆనందం. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఆనందమయ కోసం అనుకుంటున్నాం, కానీ అక్కడ ఏమీ తెలియలేదు. తెలియనటువంటి మనం నేను వెనకవాళ్ళు లేచిన తర్వాత అబ్బా ఆనందంగా ఉందంటావు. తెలిస్తే కదా ఆనందం. ఏమండి, ఈ విషయం మనకు ఈ అన్నమయ కోశం విషయంగా అందరికీ ఆనందమయ కోశం విషయంగా అందరికీ పెద్ద డౌట్ ఇక్కడే. ఈ జాగ్రత్తలోనైతేనేమో లేదా స్వప్నంలో కొంచెం సేపు సుఖం ఉంటుంది, అదే ఆనందం ఉంటుంది, మళ్ళీ కొంచెంసేపు దుఃఖం అనుభవిస్తాడు. చివరికి ఈ ఆనందం ఎట్లా పోయిందంటే ఈ రాజు దగ్గర నుంచి పరమ దరిద్రుడి వరకు అందరూ నిద్రపోతున్నాం కదా, ఆ నిద్రలో అన్నిటికంటే ఎక్కువ ఆనందం ఉంది అనుకుంటున్నాం. అందువల్ల నిద్రలో ఏమీ తెలియకుండా పోయి హాయి అంటున్నాం అన్నమాట. అంటే రెండు ఉన్నవి, అజ్ఞానం ఆనందం రెండు ఉన్నవి అనుకుంటున్నాం. మన నిజ రూపం ఏమిటి? సత్ చిత్ ఆత్మ. ఈ ఆత్మను తెలుసుకోనీయకుండా ఏమండి అజ్ఞానంలో మునిగిపోవడమే అన్నిటికంటే ఆనందం అని మనం భావిస్తున్నాం.
ఇది మన అందరి యొక్క అనుభవంలో ఉంది. ఏమీ తెలియకుండా అజ్ఞానంలో మునిగి ఉండడాన్నే ఆనందంగా మనం అనుకుంటున్నాం. ఈ అజ్ఞానం అనే ఆనందం మన నిజస్వరూపాన్ని కప్పివేస్తున్నది. అది ఇప్పుడు మన భావన ఏం చేస్తాం, ఆ అవస్థలో ఏమీ తెలియదు, ఆనందంగా ఉంది అని. కాబట్టి ఏమీ తెలియకపోతేనే ఆనందం అని అంటాం మనం. అది కాదు. నిజానికి ఆ అజ్ఞానం ఆనందాన్ని కప్పివేస్తుంది. ఈ అజ్ఞానానికే ఆనందమయ కోశం అన్నారు. అంతేగాని ఇది ఎప్పటికీ ఆనందంగా అని కాదు. అక్కడ ఉన్నది కారణ శరీరం. కారణ శరీరం అంటే కారణం ఏమిటి? అజ్ఞానమే. అయితే అక్కడ అజ్ఞానానికి ఆనందమయ కోశం అనే పేరు ఎట్లా వచ్చింది? ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఇప్పుడు ఒకడు కట్టెలు మోపు తెస్తున్నాడండి అడవి నుంచి. బాగా అలసిపోయి ఉన్నాడు, నీళ్ళు కూడా లేదు, దప్పికోతున్నాయి, ఎండ విపరీతంగా ఉంది. ఒక ఆయన అడిగి ఒక చెట్టు కింద కట్టెల మోపు దించుదామన్నాడు. దించాడు. హబ్బా అన్నాడండి. అక్కడ అప్పుడు ఆనందమైనా ఆనందమే. ఏం పొంది ఆనందం? ఏం పొంది ఆనందం కాదు. ఏమీ పొందకుండా ఆనందం. ఏమీ పొందకుండానే ఆనందమా? అవును కదా. కట్టెల మోపు దింపడమే పక్కన అది ఆనందమైంది. అలాగే గాఢ నిద్రలో ఎలా ఉంటుందంటే మన పరిస్థితి, ఈ స్థూల సూక్ష్మ శరీరాల్లో మనం అనుభవించిన కష్టాలన్నీ అవన్నీ ఏమి లేకుండా పోవడమే ఆనందం. అవి అక్కడ ఏమి లేవు కదా. ఎందుకు? మనసు లేదు. గాఢ నిద్రలో మనసు లేదు. మనసు ఉండబట్టి జాగ్రత్త అవస్థలోనూ స్వప్నావస్థలోనూ దుఃఖం కలుగుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే సుషుప్తి అవస్థకు వచ్చాడు, గాఢ నిద్రకు వచ్చాడో, కట్టెల మోపు దించబడినది, అందువల్ల ఆనందం అనుకుంటున్నాడు. నిజమైన ఆనందం ఏమిటంటే, ఇప్పుడు అతనికి మంచి చల్లని మజ్జిగ ఎవరో తెచ్చిచ్చారనుకోండి, అది నిజమైనటువంటి ఆనందం. అయినా కట్టెల మోపు దించడం కూడా ఆనందమే ఏమండి. కాబట్టి ఇక్కడ ఈ ఆనందాన్ని అజ్ఞానం, తెలియనితనము కప్పివేస్తుంది కనుక ఈ ఆనందమయ కోశం అనే పేరు వచ్చేసింది. అంతేగాని ఈ దించేయడం, ఆనందం లేకుండా పోవడం అన్నది కాదు. ఈ ఖడ్గం ఉందే ఓరా కప్పేస్తున్నట్టు ఈ అజ్ఞాన ఆనందం ఉందే, ఇది మన నిజస్వరూపాన్ని కప్పేస్తుంది. ఇది మన అనుభవంలో ఉంది. తప్పుడు ఆనందభావం, అది నిజమైన ఆనందం కాదు. అక్కడ అజ్ఞానంతో కూడిన ఆనందం. ఏమండి, ఆనందమయ కోశంలో ఉన్నది ఆనందం అయిపోయింది కదా లాస్ట్కి. ఇంకేముంది మరి? ఏం పొందాలి నువ్వు? ఆ కోశమే ఆనందమైనప్పుడు ఇప్పుడు ఎందుకంటే ఇంత తర్కం దీంట్లో? నీ స్వరూపమే ఆనందం కదా, మరి ఆనందం కోశం ఎందుకు అయిందండి? ఇది ప్రశ్న. కొంచెం అర్థం చేసుకోవాలి ఈ ఆనందమయ కోశాన్ని గురించి. వాస్తవానికి చాలా శాస్త్రాల్లోనూ సుషుప్తి అవస్థయే, అక్కడే అదే ఆత్మ, అక్కడికి ఆత్మతత్వం నిలిచిపోయింది అంటూ ఉంటారు. ఎందుకని? అక్కడ ఏమీ లేదు గనుక ఆ అజ్ఞానం ఉంది, అది ఆటంకం అంతే. అంతేగాని ఇంకా 4వ అవస్థ అంటూ లేదు, ఉన్నది 3 అవస్థలే. కాబట్టి ఇక్కడ ఆనందమయ కోశం అని ఎందుకన్నారు? ఆనందమే కదా బ్రహ్మ, ఆనందో బ్రహ్మ విజానాత్ అన్నది కదా ఉపనిషత్తు. మరి అంటే ఈ ఆనందము కట్టెల మోపు దించిన ఆనందమే, అజ్ఞానంతో కూడుకున్న ఆనందమే, నిజమైన ఆనందం కాదు. అందువల్ల దాన్నే కారణ శరీరం అన్నారు. నిజానికి అక్కడ ఉన్న ఆ ఆనందం అది కోశం వలె ఉంది. మనకు కావాల్సింది ఆ ఆనందం కాదు. ఎందుకని? ఆ ఆనందం అనేది స్వరూపానందం కావాలి. ఆనందం స్వరూపానందం కావాలి. ఆనందం మన స్వరూపమే తెలియబడాలి. కట్టెల మోపు దించినంత మాత్రం ఆనందం కాదు. చల్లని మజ్జిగ తాగితే ఎట్లా ఉంటుంది ఆనందం, అలాంటిది రావాలి. కనుక అది కూడా అజ్ఞానం కూడా ఆనందమయ కోశంగా ఉంది, కోశమైంది అది. అంతేగాని మనకు ఎట్లా ఉందంటే అజ్ఞానం
బాగా జాగ్రత్తలో తినడం, తాగడం, ఈ స్త్రీ పుంస సంభోగాలు, ఈ ధనం సంపాదించడం, ఇంద్రియాల చేత ఉంటే దీన్ని మనం ఆనందం అనుకుంటున్నాం. అలాగే మనసులో కొన్ని అనుభవిస్తూ ఉంటారు. ఇవంతా అజ్ఞానం వల్ల వచ్చే తప్పుడు ఆనందాలు ఇవన్నీ. ఇక్కడ ఎట్లా ఉందంటే ఈ సూక్ష్మ అజ్ఞానం ఆనందమయ కోసం ఎట్లా ఉందంటే అజ్ఞానమే ఆనందం కోసంగా ఉంది. ఈ అజ్ఞానమునే ఆనందమయ కోశం అని పేరు పెట్టాం అంతే. అంతేగాని ఈ ఆనందమయ కోశానికి ఆత్మకు ఎట్లాంటి అధ్యాస ఉన్నదంటే ఒకదాని ధర్మాలు ఒకదాని మీద ఆరోపించుకుంటూ ఎలా భంగపడుతున్నాయో ఒకసారి చూద్దాం మనం. ఈ ఆనందమయ కోశాన్ని గురించి ఏమంటాడు ప్రతి ఒక్కడు. ఆనందమయ కోశ లక్షణాలు ఉన్నాయి కదా, ప్రియ మోద ప్రమోదములు. ఆనందంలో రకాలు ఎట్లా అంటాడు ప్రతి ఒక్కడు, నేను సుఖిని, నేను సుఖంగా ఉన్నానయ్యా. ఈ సుఖము అనేటువంటిది వాస్తవానికి ఆత్మలక్షణం ఆనందం అనేది. అయినా ఈ అన్నమయ శరీరం అనేటువంటి దాన్ని అధ్యాసగా నేను మీద ఆరోపించుకుంటాడు. ఇక అజ్ఞాని కదా, అజ్ఞానం కదా ఆనందమయ కోశంలో ఉండేది. నేను అవివేకిని అంటాడు, నేను పాపాత్ముని అంటాడు. ఇట్లా తనవి కానటువంటి ధర్మాలను తన మీద ఆత్మ మీద ఆరోపించుకొని ఉంటాడు. ఆత్మధర్మాలను ఆనందమయ కోశం మీద ఆరోపించుకుంటాడు. ఈ ఆత్మస్వరూపం ఎలాగా ఇట్లా జరిగితే ఇలా అధ్యాస అంతా ఇట్లా ఉంది. ఆరోపించుకోవడం ఏమీ తెలియకపోయినా అజ్ఞానం ఉంది అంటాడు. ఈ ఆనందమయ కోశం మీద ఆత్మ లక్షణాలను ఆరోపించుకుంటాడు ఒకదాన్ని ఒకటి. ఈ ప్రకారంగా ఆత్మస్వరూపం అధ్యాసతో పంచకోశాల చేత కప్పి ఉన్నట్లుగా తోస్తుంది. మరి ఇప్పుడు ఎలా ఈ అధ్యాస పోతుంది? ఆత్మస్వరూపం ఎలా అవగాహనకు వస్తుంది? నిజమైనటువంటి ఆనందం ఎట్లా కలుగుతుంది? ఏమండి, ఈ అంత పోతే కానీ ఈ సంసార పీడ అంటే జన్మ మరణాల పీడ పోకపోయా మరి ఏం చేసుకోవాలండి? అంటే ఏం చేయాలి? మనం విచారణ చేసి చూడాలి. ఈ అధ్యాస ఎందువల్ల కలుగుతున్నది? ఇదిగో ఇవి పంచకోశాలు, ఇదిగో ఇది ఆత్మ అని చక్కగా వేరు చేసి తెలుసుకోగలిగిన వివేకం లేకపోవడం వల్ల ఈ అధ్యాస కలుగుతున్నది. అంతే, ఇంకేం లేదు. ఎందుకు కలుగుతున్నది అయ్యా అంటే వీటిల్ని దాటిల్ని విచారణ చేసుకోవడం. పామ తాడ అన్న విచారణ లేని దాని వలన పాము కనపడుతోంది అక్కడ. అలాగే ఈ పంచకోశాల ఆత్మ వల్లనే ఏర్పడిన పంచకోశములు ఆత్మను కప్పివేస్తున్నాయి. సూర్యుని వల్ల ఏర్పడినటువంటి మేఘాలు సూర్యుని కప్పివేసినట్టు ఆత్మ వల్లనే ఏర్పడినాయి పంచకోశాలు. ఎలా ఏర్పడినాయి అనొద్దు, ఎలా ఏర్పడినాయి? అది అధ్యాసే, భ్రాంతే. పాముకు తాడు కారణం అంటున్నాం మనం. పాము కనపడడానికి ఏమయ్యా కారణం? తాడేనయ్యా. తాడేమో పామును సృష్టించిందా? నిజంగా ఉందా? లేదు. ఏమండి, అక్కడ చెప్పాల్సి వచ్చింది. అదేవిధంగా ఈ పంచకోశాలు ఉన్నాయి అసలు విచారణ చేయి. ఉన్నది ఒకటే ఆత్మ, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. మరి ఎక్కడి నుంచి వచ్చాయి? ఏదో అధ్యాస సంబంధమయ్యా. మరి అధ్యాసకు కారణం ఏంటయ్యా? నువ్వు విచారణ చేసి చూడలేదయ్యా. ఏం విచారణ చేయాలి? ఏవి పంచకోశాలు, ఏది ఆత్మ, అది బియ్యం ఏవి, రాళ్ళు ఏవి, ఏమండి, అప్పుడు రాళ్ళని తీసేస్తావు పక్కకు. ఇది వేరు చేయాలి. ఎట్లా వేరు చేయాలబ్బా? ఇది పద్ధతి ఏమన్నా ఉందా? ఎస్. నెంబర్ 1, శృతి ప్రమాణం చేత, అథారిటీ ఆఫ్ ఉపనిషస్, అది ఉపనిషత్తుల ఆధారంతో, యుక్తి చేత, రీజనింగ్గా ఉండాలి, అనుభవం వల్ల, ఓన్ ఎక్స్పీరియన్స్, ఈ మూటిని బేరీజ్ చేసుకొని విచారణ చేయాలి. ఒకదాని అప్పుడు ఏమైపోతుంది? అధ్యాస పోతుంది, నిజ స్వరూపం తెలుస్తుంది. ఇప్పుడు మామూలుగా మనం ఈ లోకంలో చూస్తే
మనకు ఉండేటువంటి పశువులు, మేడలు, మిద్దెలు, భూములు, తోటలు, పుత్రమిత్ర కళత్ర వీటన్నిటి గురించి ఏమనుకుంటూ ఉంటాం మనం? ఇవి నా పశువులు, ఇవి నా తోటలు, వీళ్ళు నా కొడుకులు, బిడ్డలు, వీళ్ళు నా స్నేహితులు అని అనుకుంటూ ఉంటాం. వ్యవహారం చేసేటప్పుడు నిజంగా ఈ పశువులు ఇవన్నీ మనకంటే వేరుగా ఉన్నాయి కదా. అలాగే విచారణ చేయి ఒకసారి. ఇది నా శరీరం అని అనమైకోసారిని, ఇది నా ప్రాణం, ఇది నా మనస్సు, నా బుద్ధి, నా అజ్ఞానం చెప్తూ ఉంటాం, మామూలుగా చెప్తూనే ఉంటాం. కాబట్టి ఇవన్నీ తనకంటే వేరుగా ఉన్నాయా లేదా? ఆత్మ కంటే వేరే కాదా? ఇది యుక్తి చేత చూడండి, బాగా అర్థమైందా? ఎట్లా అయితే పశువులను, పిల్లులను నా 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 అని నాది 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 అనుకుంటూ ఉంటావు, ఇవి కూడా అట్లే అంటుంటావు. నా కాళ్ళు, నా చేతులు, నా ముక్కు, నా మనస్సు అంతా. మరి ఈ నా నా అనేటప్పుడు నా పశువులు నేనవుతానా? ఏమండి, నువ్వు అభిమానం పెట్టుకోవచ్చు, నా మిత్రుడు అంటున్నావు, నాకంటే వేరు కదా, వాళ్ళు నేను ఎట్లా అవుతాను? ఇది ఒక యుక్తి చేత అర్థమైంది. అనుభవంలో కూడా ఉంది. ఎట్లా? ఇప్పుడు మనం ఒక ఏనుగును అంటే గేదెని తీసుకొని వచ్చామనుకోండి, దానికి కాలు విరిగింది, డాక్టర్ని పిలిచాం, కాలు కట్టించాం. దానికి నా దగ్గర గేదె, దానికి కాలు విరిగితే మన కాలు విరిగిందంటామా? అనం. మన కొడుకు జ్వరం వస్తే నాకు జ్వరం వచ్చిందంటామా? అనం. నీకు ఒక ఫ్రెండ్ ఉంటాడనుకో, అతనికి ఏదో బ్రహ్మాండంగా లాటరీ దగ్గర డబ్బు వచ్చింది, నాకు వచ్చింది అనుకుంటావా నువ్వు? లేదు. నష్టం వచ్చిందనుకో నీ స్నేహితుడికి, అబ్బా నేను నష్టపోతున్నాను, నీ కొంపలో కూర్చొని ఏడుస్తావా? ఇదంతా మన అనుభవంలో ఉంది. అంతేకాదండి, ఇంకా చూడండి ఒకసారి. ఈ కన్ను కదా చూచేది, కన్ను చూస్తూ ఉంటే నేను చూశాను అంటాడు వీడు కదా. కన్ను చూస్తూ ఉందండి ఎదురుగా కనపడే దృశ్యాలన్నింటినీ, నేను చూస్తున్నాను అన్నాడు కదా. సపోజ్ కన్ను పోయింది, కన్ను ఊడిపోయింది అనుకోండి, నేను పోయినాను అంటాడా? బాగా అర్థం చేసుకోండి. నేను ఉన్నానని అంటాడు. మరి నేను చూచానన్నప్పుడు ఆ చూచేది లేకపోతే నేను పోవాలి కదా, నేను కూడా దాంతో పాటు పోవడం లేదు. అర్థమవుతుందండి? కన్ను పోతే నేను పోయినానని లేదు. షుగర్ ఎక్కువై మా ఊర్లో కన్నమయ్యకు కాలు తీసేశారు. అంతవరకు నేను నడుస్తున్నాను అన్నాడు అనుకోండి, నేను నడుస్తున్నాను, నడిచేది కాలు కదా, అయినా దాన్ని తన పైన ఆరోపణ చేసుకొని నేను నడుస్తున్నాను అన్నాడు. ఇప్పుడు కాలు తీసేశారు, కాలు పోయింది, అతడు పోయాడా? నేను పోయాను అంటాడా? అన్నాడు. ఏమండి, అలాగే ఈ శరీరం మొదలైన పంచకోశాలు ఇవి వృద్ధి పొందుతూ ఉన్నా, హాని సంభవిస్తున్నా, ఎన్ని మార్పులు జరుగుతున్నా, ఒక్కటి కూడా తన నిజ స్వరూపమైన ఆత్మకు ఎప్పుడు అంటవు అనే అనుభవం మనకున్నదండి. ఇప్పుడు మూడోది, శృతి యుక్తులు అయిపోయినాయి కదా, అనుభవంలో చూద్దాం. కఠోపనిషత్తు ఏం చెప్పింది తెలుసా? శృతిలో ఏమండి, యుక్తి అనుభవం చెప్పుకున్నాం, ఇప్పుడు శృతులు ఏం చెప్తున్నాయి చూద్దాం. ఉపనిషత్తులు, కఠోపనిషత్తు ఏం చెప్తోంది చూడండి. అశరీరం శరీరేషు అనవస్థేషు అవస్థితం మహాంతం విభుమాత్మానం మత్వాధీరు న శోచతి అనిందండి కఠోపనిషత్తులో. దేవతలు, మనుష్యులు, జంతువులు వీటన్నిటి యొక్క శరీరాలలో శరీరం అనేది లేకుండా ఏ చైతన్యమైతే, ఏ జ్ఞానం అయితే ఉన్నదో అది మన శరీరాల్లో ఉంటూ శరీరం కానిది, శరీరం లేనిది ఏదైతే ఉందో, శరీరాలతో పాటు నశించకుండా, శరీరం పోయినా కూడా అది నశించదు, ఏదైతే నిత్యంగా, శాశ్వతంగా, స్థిరంగా ఏ ఆత్మ అయితే ప్రకాశిస్తున్నదో ఆ ఆత్మయే నేను కానీ శరీరాది పంచకోశాలు నేను కాదు అనేటువంటి స్థిరమైనటువంటి అచంచలమైనటువంటి జ్ఞానాన్ని, అనుభవాన్ని ఏ సాధకుడు పొందుతున్నాడో అతడే ధీరుడు. అతడు మత్వాధీరు న శోచతి. అటువంటి వాడు ఇంకే దుఃఖపడాల్సిన అవసరం లేదు, వాడు మోక్షాన్ని పొందుతాడు. ఎవరిని తెలుసుకుంటే, ఎట్లా తెలుసుకుంటే? అశరీరం శరీరేషు, నశించేటువంటి శరీరాల్లో 5 శరీరాలు కదా 3 శరీరాలు కదా చెప్పుకున్నాం, లేదా 5 పంచకోశాలు.
వీటిల్లో శరీరానికి లేకుండా, శరీరం కాకుండా ఏదో ఉన్నది. ఈ అవస్థలు పొందకుండా అనవస్థేషు అవస్థితం ఏదో ఉంది. ఏదది? మహాంతం విభుం ఆత్మానం, గొప్పది అది నశించదు. అదేవిధంగా నా దేహ నా ఇంద్రియ నా ప్రాణ నా మనః బుద్ధి అహంకృతి నా చిత్తం నైవ మాయాచ నచ వ్యోమాదికం జగత్. చూడండి ఎంత గొప్పగా చెప్పారు. నా దేహ, ఆత్మ అన్నది ఉంది. నా దేహ, అది శరీరం కాదు, నేను శరీరాన్ని కాను. నా ఇంద్రియ, నేను ఇంద్రియాలు కాను. నా ప్రాణ, నేను ప్రాణం కాదు. అహం నా మనః, నేను మనసు కాదు. నా బుద్ధి కాదు. నా అహంకృతి, నేను అహంకారం కాదు. నా చిత్తం, నేను చిత్తం కాదు. నా ఏవ మాయాచ, ఈ మాయా భ్రాంతి లేనే లేదు. నచ వ్యోమాదికం జగత్, ఈ వ్యోమాదికం ఆకాశాది పంచభూతాలతో తయారైన ఈ దేహేంద్రియాది జగత్తు కాదు, నేను కాదు. ఏమండి? వరాహ ఉపనిషత్తులో చెప్తున్నది, కేవలం చిత్తానంద బ్రహ్మ ఏవ అహం జనార్దన. ఎవరు? నేను. కేవలం చిత్ ఆనంద, కేవల జ్ఞానస్వరూపం, ఆనంద స్వరూపమైనటువంటి బ్రహ్మ అహం. అహం బ్రహ్మ, నేను బ్రహ్మస్వరూపాన్ని. ఏమండి? ఇలాగా శృతులు చెప్తున్నాయి. ఇటువంటి పరబ్రహ్మ పొందాలనేటువంటి ఈ విచారణ బాగా చేయాలి. ఆత్మ పంచకోశాలకు సంబంధించింది కాదు. పంచకోశాలను అవి మనకు దృశ్యంగా తెలియబడుతున్నాయి. నేను తెలుసుకునేవాడినే కానీ ఆత్మ తెలుసుకునేది కానీ తెలియబడినది కాదు. కనుక ఆత్మకు పంచకోశాలకు భ్రాంతి చేత, అధ్యాస చేత అలా తెలియబడుతున్నాయి. ఈ అధ్యాసను తొలగించుకోవాలి అంటే ఏం చేయాలి? శృతి యుక్తి అనుభవ రూపమైన విచారణను చేసి ఏది ఆత్మయో ఏవి పంచకోశాలో విభాగించి చూడమంటున్నది ఈ వేదాంత బాలబోధ. హరి ఓం తత్సత్.